జిగటగల భూమి నుండి పైకి లేపెను, బండపైన నిలువబెట్టెను. పాపమంత కడిగెను, పావనునిగా చేసెను, ఆత్మాభిషేకమిచ్చెను. జిగటగల దొంగ భూమి నుండి పైకి లేపెను, బండపైన నిలువబెట్టెను. పాపమంత కడిగెను, పావనునిగా చేసెను, ఆత్మాభిషేకమిచ్చెను. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు ఉత్సహించి సన్నుతించెను. వర్తమాన భూత భవిష్యత్ కాలమందున పరిశుద్ధ ప్రభువాయనే. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు ఉత్సహించి సన్నుతించెను. వర్తమాన భూత భవిష్యత్ కాలమందున పరిశుద్ధ ప్రభువాయనే. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు ఉత్సహించి సన్నుతించెను. వర్తమాన భూత భవిష్యత్ కాలమందున పరిశుద్ధ ప్రభువాయనే. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవడానికి ప్రభు కృప అనుగ్రహిస్తున్నారు. ఈరోజు మార్కు సువార్త 3వ అధ్యాయము 20 వచనం నుంచి మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. రకరకాల సమస్యలతో, రోగాలతో, బంధకాలతో వచ్చేవారు. ప్రభు వారిని స్వస్థపరిచేవాడు. ప్రజల యొక్క బాధలను చూసి చలించిపోయేవాడు. గుంపులు గుంపులుగా ప్రజలు వచ్చేసరికి భోజనం చేయటానికి కూడా సమయం ఉండేది కాదు. కనుక కొన్నిసార్లు ఒంటరిగా ఏకాంతంగా కొన్ని స్థలాలకి ప్రభు తన శిష్యుల్ని తీసుకెళ్లిన సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. సరే, ఇప్పుడు మనం ముందుకు సాగుదాం. యేసు ప్రభు ఇంటివారు యేసు ప్రభుని మతి చెల్లించింది, ఆయన్ని పట్టుకొనబోయేరి అనే మాట మనం చూస్తాం. ఏమండి, యేసు ప్రభు ఇంటివారు అంటే ఎవరు? యేసు ప్రభుకి సహోదరులు ఉన్నారు. మరియా యోసేపులకి తర్వాత కుమారులు పుట్టినట్లుగా మనం చూస్తాం. అయితే వీరు యేసు ప్రభుని అంతగా అంగీకరించలేదు. ఎంతమంది ఎన్ని విధాలుగా దూషిస్తున్నా, అవమానపరుస్తున్నా, హేళన చేస్తున్నా యేసు ప్రభు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను ఏ విధంగా అప్పగించుకొని ముందుకు సాగుతున్నాడో చూడండి. దేవుని ద్వారా లోకానికి పంపించబడిన యేసు ఆ పని మీద నిమగ్నమై ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తాం. అటు పరిసయ్యులు, అటు సద్దుకేయులు, అటు శాస్త్రులు, అటు హేరోదీయులు, అటు సొంత ఇంటివారు రకరకాల మాటలు మాట్లాడుతున్నా, హేళన చేస్తున్నా, అవమానపరుస్తున్నా తన గురి తండ్రిని మహిమపరచడమే, తండ్రి చిత్తము నెరవేర్చడమే. ఆ పనిలో ఎంత నిమగ్నమై ఉన్నాడో గమనించండి. ప్రియమైన బిడ్డలారా, ఇది కాలము దేవుని వాక్యం వింటున్న మనము దేవుడు మనల్ని ఈ లోకానికి ఎందుకు పంపించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం బ్రతుకుతే, దేవుని చిత్తము నెరవేర్చడానికి మనల్ని అప్పగించుకొని ముందుకు సాగుతున్నప్పుడు ఎన్ని అవంతరాలు ఎదురైనా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా ఆ పనిని కొనసాగించడానికే మనం ముందుకు సాగుతాం. యేసు ప్రభు మనకు చక్కని ఆదర్శంగా, మాదిరిగా మనకు కనిపిస్తున్నాడు. సొంత ఇంటి వారే ఇతనికి మతి చెల్లించింది అని ఆయన్ని పట్టుకుని పోయారంట. ఇప్పుడు తర్వాత శాస్త్రుల సంగతి చూడండి. వీరు యెరూషలేము నుంచి వచ్చారు. యెరూషలేము యోదయ రాష్ట్రానికి సంబంధించింది. యేసు ప్రభు కపెర్నహూము ప్రాంతంలో ఉన్నాడు. అది గలిలయ రాష్ట్రం. యేసు ప్రభు యొక్క కీర్తి ఆయా చోట్ల విపరీతంగా వినిపించటం చూసి యెరూషలేము ఇది హెడ్ ఆఫీస్ అన్నమాట. మత సంబంధమైన కార్యక్రమాలకి, దేవాలయ కార్యక్రమాలకి ఒక మూల స్థలం ఏంటంటే యెరూషలేం. ఎందుకంటే యెరూషలేములో దేవాలయం ఉండేది. యెరూషలేములో యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎక్కువ మంది ఉండేవారు. అయితే ఆ యెరూషలేము నుండి యేసుక్రీస్తు యొక్క పనిని ఆటంకం కలిగించడానికి కొంతమంది యెరూషలేము నుంచి బయలుదేరి శాస్త్రులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అక్కడ యేసుప్రభుని ఏ విధంగా దూషిస్తున్నారో చూడండి. ఇతడు బయల్జెబూబు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. మత్తయి సువార్త 12:22 వచనంలో, అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడునయున్న ఒకడు ఆయన యొద్దకు తేబడను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది.
ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయి బయల్జెబూబు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. చూసారా, ఇక్కడ పరిసయ్యులు యేసు ప్రభుని బయల్జెబూబు వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని చెప్పిన మాట మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ మార్కు సువార్త 3వ అధ్యాయంలో శాస్త్రులు యేసు ప్రభుని ఇలా మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభుని నిందించాలని, అవమానపరచాలని, యేసు ప్రభు మీద ఏదైనా నేరము నిరూపించాలని శత విధాలుగా ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతాను సాతానుని ఎలా వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఏంటి, సాతాన్ని వెళ్ళగొట్టగలదా? అది సాధ్యమేనా? ఆ రాజ్యము నిలవగలదా? ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకొననేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. ఇక్కడ యేసు ప్రభు తాను ఒక మాట చెప్పదలిచాడు. దయ్యము దయ్యాన్ని వెలగొట్టగలదా? అది సాధ్యమేనా? మీరే చెప్పండి. ఒక ఇల్లు తనకు తాను వేరుపడితే ఆ ఇల్లు నిలుస్తుందా అని యేసు ప్రభు వారికి తెలియజేసిన మాటల్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇంకొక మాట ప్రభు చెప్తాడు. అదేంటంటే, సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. పరిశుద్ధాత్మకు విరోధంగా పాపము చేస్తే అది నిత్య పాపము, దానికి క్షమాపణ లేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభు దేవుని ఆత్మతో దయ్యాన్ని వెలగొడుతుంటే దయ్యము ద్వారా దయ్యాన్ని వెలగొడుతున్నాడు అని యేసు ప్రభుని దూషిస్తున్నందుకు యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా పాపం చేస్తే క్షమాపణ లేదు. యేసు ప్రభుని అవమానపరిచారు, యేసు ప్రభుని దూషించారు, అయినా క్షమాపణ కలుగుతుందేమో, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేస్తే మీకు క్షమాపణ కలగదని ప్రభు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరే. యేసు ప్రభుని అపవిత్రాత్మ పట్టినవాడు అని చెప్పారు. అసలు యేసు ప్రభు ఆత్మపూర్ణుడిగా ఆత్మ బలముతో దేవుని పరిచర్యను చేస్తూ అనేక మంది జీవితాన్ని వెలిగిస్తుంటే ఈయన దయ్యం పట్టినవాడు అని యేసు ప్రభుని దూషిస్తున్నారు. కారణం ఏంటంటే, జనసమూహము గుంపులుగా యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. ఇంతకుముందు ప్రతిదానికి పరిచయాలను ఆశ్రయించేవారు, శాస్త్రులను ఆశ్రయించేవారు, ప్రధాన యాజకులను ఆశ్రయించేవారు. ఇప్పుడు ఎవరు వారి దగ్గరికి వెళ్ళట్లేదు. వారికి ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరికి రాలేని జనము యేసు ప్రభు దగ్గరికి రావటం చూసి తట్టుకోలేక ఏ విధం చేతనైనను యేసు ప్రభుని అందరి ముందు చెడ్డవానిగా చూపించాలి, ధర్మశాస్త్రం నెరవేర్చని వాడు అని చూపించాలి, యేసు ప్రభువుని ఏ విధంగా తక్కువగా మాట్లాడైనా ఆయనని అవమానపరచాలి అన్న భావనతోటి యేసు ప్రభు మీద రకరకాలుగా చెడ్డ మాటలు పలుకుతున్నట్లుగా, దూషణ మాటలు పలుకుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. 31వ వచనం చూద్దాం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు తల్లి సహోదరులు వచ్చారు. వారు ఎందుకు వచ్చారు? యేసుని మతి చెల్లించిన వాడు అని చెప్పి ఆయన్ని పట్టుకొని పోయారు అని మనం చూసాం కదా. మరి వీళ్ళు వచ్చినందుకు యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చెప్పున జరిగించి వాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను. దేవుని చిత్తం చేసేవారే ఆయనకి సహోదరులు, తల్లియు, సహోదరి అని
తెలియజేసినట్లుగా మనం గమనిస్తాం. యేసు క్రీస్తుకి మనల్ని బట్టి ఎప్పుడు ఆనందము అంటే మనము తండ్రి చిత్తము జరిగించినప్పుడు అప్పుడు ఆయనకి ఆనందం. మనం దేవుని చిత్తం చేస్తే దేవునికి ఎంత సంతోషమో కదా. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభుకి ఆయన చిత్తము చేయటం ద్వారా నీవు తల్లిగా, సహోదరిగా, సహోదరుడిగా ఉండగలవు. అంతేకాదు, యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారము ఆయన చిత్తము చేయటం ద్వారా నీవు ఆయనకి స్నేహితుడు కాగలవు. ఎంత గొప్ప భాగ్యం కదా. కాబట్టి దేవుని చిత్తం చేయటానికి మనల్ని మనం అప్పగించుకుందాం, దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దించినగాక ప్రార్థన చేద్దాం. మహోన్నతుడగు దేవ, సర్వాధికారికి స్తోత్రాలు. ఉదయకాలము నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని సంధించినందుకు వందనాలు. మేము నీ చిత్తాన్ని జరిగించే వారిగా చేయండి. ఒక గురి కలిగే పరిచర్యలో ముందుకు సాగుటకు సహాయించండి. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఎదురొచ్చినా వెను చూడకుండా ముందుకు సాగే కృపను మీరు మాకు దయచేయమని, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ముందుకు సాగే కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.